కులదీప్ యాదవ్ కివీస్ గడ్డ మీద ఒకే ఒక్కడు. న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేయగా భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 234కి అవుట్ అయింది. తొలి వన్డేలో గెలిచిన భారత్ రెండో మ్యాచ్లోనూ గెలిచి 5 వన్డేల సిరీస్ను 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ విజయం ద్వారా కివీస్ గడ్డ మీద మొదటి 2 వన్డేల్లో జట్టును గెలిపించిన తొలి భారత కెప్టెన్గా కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు. 2 వన్డేల్లోనూ భారత బౌలర్లను ఎదుర్కోవడంలో కివీస్ బ్యాట్స్మెన్స్ విఫలమయ్యారు. ముఖ్యంగా కులదీప్ బౌలింగ్ను ఆడటంలో చేతులెత్తేశారు. తొలి వన్డేలో 39 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన కులదీప్ రెండో వన్డేలో 45 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీశాడు. తద్వారా కివీస్ గడ్డ మీద వరుసగా 2 వన్డేల్లో 4 వికెట్లు పడగొట్టిన తొలి స్పిన్నర్గా కులదీప్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 87 పరుగులు చేయగా శిఖర్ ధావన్ 66 రన్స్, కోహ్లీ 43, అంబటి రాయుడు 47, ధోని 48 చొప్పున పరుగులు రాబట్టారు. టాప్ 5 ఆటగాళ్లంతా 40కి పైగా పరుగులు చేయడం భారత్ తరపున ఇదే తొలిసారి. ఓవరాల్గా ఇది 10వ వన్డే చరిత్రలో అత్యధిక సెంచరీల భాగస్వామ్యం నెలకొల్పిన 4వ ఓపెనింగ్ జోడీగా రోహిత్, ధావన్ రికార్డు క్రియేట్ చేశారు. ఈ మ్యాచ్లో వీరిద్దరూ తొలి వికెట్కు 154 పరుగులు జోడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.